సీమాంధ్ర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ మన దేశంలో అశాంతి రగిలిస్తున్న పాకిస్తాన్ అసలు బుద్ధిని ప్రపంచానికి చాటుతుంది భారత్. పాకిస్తాన్ ప్రయోజిక తీవ్రవాదం ఆపరేషన్ సింధూర్పై వివిధ దేశాలకు వివరించడానికి ఏర్పాటు చేసిన ఎంపీల దౌత్య బృందాలు ప్రపంచ దేశాల పర్యటన మొదలుపెట్టాయి. ఉగ్రవాదులు పేట్రేగిపోతుంటే భారత్ మౌనంగా ఉండదని మన ఎంపీలు స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కారకుడని విదేశాంగ మంత్రి జయశంకర్ సంచలన ఆరోపణలు చేశారు. మరోవైపు ఐక్యరాజ్య సమితితో పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది భారత్. పాకిస్తాన్ మీద అన్ని రకాల మార్గాల్లో పోరాటం ఉధృతం చేసింది భారత్. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా భారత బలగాలు ఆపరేషన్ సింధూర్ రూపంలో ఉగ్రస్థావరాలపై ఉక్కుపాదం మోపాయి. పీఓకే పాక్లోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశాయి. తర్వాత పాక్ రెచ్చగొట్టే చర్యలను మన బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ దౌత్య యుద్ధాన్ని ప్రారంభించింది. పాకిస్తాన్ ప్రాయోజిత తీవ్రవాదం ఆపరేషన్ సింధూర్పై వివిధ దేశాలకు వివరించడానికి పార్లమెంట్ సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాలు ఆయా దేశాలకు పయనమయ్యాయి. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంపై తాము జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత్ మొత్తం 7 అఖిలపక్ష దౌత్య బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పాక్ ప్రేరేపిత తీవ్రవాదంపై ఆయా దేశాల ప్రభుత్వాలకు అవగాహన కల్పించడంతో పాటు భారత్ తీసుకుంటున్న చర్యల్ని ఈ బృందాలు వివరిస్తాయి. ఈ బృందాలు 33 దేశాల్లో పర్యటిస్తున్నాయి. మొత్తం 7 బృందాలను ఏర్పాటు చేయగా వాటిలో 3 బృందాలు ఇప్పటికే పలు దేశాలకు వెళ్లాయి. మిగిలిన 4 బృందాలు విదేశాలకు వెళ్లేందుకు సన్నద్దమవుతున్నాయి. కాంగ్రెస్ నేత సీనియర్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని బృందం గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్, అమెరికాకు బయలుదేరింది. జనతాదళ్ యూకు చెందిన ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని అఖిలపక్ష దౌత్య ప్రతినిధి బృందం జపాన్ పర్యటనకు బయలుదేరింది. దౌత్య పర్యటనలో భాగంగా ఈ బృందం దక్షిణ కొరియా, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్ దేశాలను సందర్శించనుంది. డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని బృందం రష్యాలో పర్యటిస్తోంది. ఈ బృందం స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాత్వియా దేశాలకు కూడా వెళ్లనుంది. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే నేతృత్వంలోని మరో అఖిలపక్ష దౌత్య బృందం కూడా యుఏఈ, లైబీరియా, కాంగో, సియెర్రా లియోన్ దేశాల్లో పర్యటించేందుకు బయలుదేరింది. ఉగ్రవాదులు పేట్రేగిపోతుంటే భారత్ మౌనంగా ఉండదని స్పష్టం చేశారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. భారత సైనిక బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను ప్రపంచ దేశాలకు వివరించడానికి థరూర్ నాయకత్వంలో బృందం బయలుదేరింది. ఈ బృందంలో బీజేపీ ఎంపీలు తేజస్వి సూర్య, శశాంక్ మణి త్రిపాఠి, భువనేశ్వర్ కలిత, టీడీపీ ఎంపీ హరీష్ బాలయోగి, ఎల్జేపీ ఎంపీ శాంభవి, శివసేన ఎంపీ మిలింద్ మురళీదేవర, జేఎంఎం ఎంపీ సర్ఫరాజ్ అహ్మద్ ఉన్నారు. న్యూయార్క్లోని 9/11 స్మారక చిహ్నాన్ని సందర్శించడం ద్వారా వీరి టూర్ ప్రారంభం కానుంది. దేశం తరపున గళం విప్పేందుకు వెళ్తున్నామంటూ శశి థరూర్ ఓ వీడియోను పంచుకున్నారు. దీన్ని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. నేను గయానా, పనామా, కొలంబియా, బ్రెజిల్, అమెరికాకు వెళ్లే అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహిస్తున్నా. దేశం తరపున గళం విప్పేందుకు వెళ్తున్నా. ఉగ్రవాదులు పేట్రేగిపోతుంటే భారత్ మౌనంగా ఉండదనే సందేశం ప్రపంచానికి ఇస్తాం. ఇది మా బాధ్యత. వాస్తవానికి దూరంగా ఎలాంటి ప్రకటనలు చెయ్యం. ప్రపంచంలో శాంతి, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛకి తప్ప ద్వేషం, ఉగ్రవాదానికి చోటు లేదని భారత్ విశ్వసిస్తోంది. ఇది ప్రపంచానికి తెలియజేయటమే మా లక్ష్యం. జై హింద్ అని శశి థరూర్ పేర్కొన్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని భారత ప్రతినిధుల బృందం రష్యా చేరుకుంది. అయితే మాస్కోలో వీరికి అనూహ్య అనుభవం ఎదురైంది. రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. డ్రోన్ దాడుల కారణంగా ఎయిర్పోర్టు మూసివేయడంతో వీరు ప్రయాణిస్తున్న విమానం కొన్ని గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. కొన్ని గంటల తర్వాత విమానం సురక్షితంగా దిగింది. రష్యాలోని భారత దౌత్య సిబ్బంది కనిమొళి బృందాన్ని స్వాగతించారు. అనంతరం అత్యంత భద్రత నడుమ వారిని హోటల్కి తీసుకువెళ్లారు. ఈ బృందంలో ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్, నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ మియాన్ అల్తాఫ్ అహ్మద్, భాజపా ఎంపీ కెప్టెన్ బ్రిజేష్ చౌతా, ఆప్ ఎంపీ అశోక్ కుమార్ మిత్తల్, రాయబారులు మంజీవ్ ఎస్ పురి, జావేద్ అష్రాఫ్ ఉన్నారు. వీరు రష్యా విదేశాంగ శాఖ ఉప ప్రధానితో పాటు పలువురు ఉన్నతాధికారులతోనూ సమావేశం కానున్నారు. రష్యా మీడియాతో పాటు అక్కడి మేధో సంస్థలతో కనిమొళి బృందం మాట్లాడనుంది. పాక్ తీరు, ఉగ్రవాదంపై భారత్ పోరును వారికి వివరించనుంది. ఇక రష్యా పర్యటన తర్వాత స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాత్వియా దేశాల్లోనూ ఈ బృందం పర్యటించనుంది. ఓవైపు ఎంపీల బృందాలు, మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ వివిధ దేశాల్లో పర్యటిస్తూ పాకిస్తాన్ అసలు స్వరూపాన్ని ప్రపంచానికి చాటుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ పహల్గామ్ ఉగ్రదాడికి కారకుడని యూరోప్ దేశాల్లో పర్యటిస్తున్న జైశంకర్ సంచలన ఆరోపణలు చేశారు.
పహల్గాం దాడికి ముందు అతడు చేసిన 2 జాతుల సిద్ధాంతాన్ని గుర్తు చేస్తూ పాక్ సైన్యం మత మౌలికవాదంతో పనిచేస్తోందని దుయ్యబట్టారు. ఉగ్రవాదం ఆగే వరకు పాక్తో చర్చలు ఉండవని, పీఓకేను భారత్లో కలిపేస్తామని తేల్చి చెప్పారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం, కశ్మీర్లో అభివృద్ధి చెందుతున్న పర్యాటక రంగాన్ని దెబ్బతీయటం, దేశంలో మత ఘర్షణలు రెచ్చగొట్టడమే ఈ దాడి ప్రధాన ఉద్దేశమని జైశంకర్ స్పష్టం చేశారు. బెర్లిన్లో జరిగిన డీజీఏపీ సెంటర్ ఫర్ జియోపాలిటిక్స్, జియో ఎకనామిక్స్ అండ్ టెక్నాలజీ కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడారు. నూతన విధానాల గురించి జర్మనీ అగ్రనాయకత్వానికి వివరించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ఏ దేశం కూడా సమర్థించదని, అన్ని దేశాలు ఖండించాయని ఆయన గుర్తు చేశారు. మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ తీరుతో మన విదేశాంగ విధానం కుప్పకూలిపోయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్కు వ్యతిరేకంగా మహమ్మద్ ఘోరీతో చేతులు కలిపిన రాజ్పుత్ ప్రభువు జైచంద్ పేరు ధ్వనించేలా జైశంకర్ని జైచంద్, జైశంకర్, జేజే అని సంబోధిస్తూ ఆయనపై రాహుల్ ప్రశ్నల వర్షం కురిపించారు. పాకిస్తాన్ చర్యలను ఖండిస్తూ ఎందుకని ఒక్క దేశమూ మన వెనుక నిలబడలేదు అంటూ నిలదీశారు. ఈ మేరకు గురువారం రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ప్రధాని మోడీపై, ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మోడీకి పలు ప్రశ్నలు సంధించారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ ప్రకటనను ఎందుకు నమ్మారు? కెమెరాల ముందు మాత్రమే మీ రక్తం ఎందుకు మరుగుతోంది? భారతదేశ గౌరవం విషయంలో మీరు ఎందుకు రాజీపడ్డారు? పహల్గాం ఉగ్రదాడిపై భారత్కు మద్దతిస్తూ పాకిస్తాన్ను ఏ ఒక్క దేశం ఎందుకు ప్రశ్నించలేదు? భారత్ పాక్ల మధ్య మధ్యవర్తిత్వం వహించమని ట్రంప్ను ఎవరడిగారు అని నొక్కి వక్కానించారు. మరోవైపు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న పాకిస్తాన్కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ తగిన సమాధానమిచ్చింది. పౌరుల భద్రతపై ఐక్యరాజ్యసమితిలో జరిగిన చర్చలు పాక్ రాయబారి ఆసిమ్ ఇఫ్తిఖర్ అహ్మద్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. నీరు జీవనానికి ఆధారం, యుద్ధానికి ఆయుధం కాదు అంటూ ప్రసంగంలో వ్యాఖ్యానించారు. దీనిపై ఐరాస భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఘాటుగా స్పందించారు. భారత దశాబ్దాలుగా పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్ర సంస్థల వల్లే ముప్పు ఎదుర్కొంటోంది. అది ముంబైలో 26/11 దాడైనా, 2025 ఏప్రిల్లో పహల్గాంలో అమాయక పర్యాటకుల ఊచకోత అయినా సరే వారి లక్ష్యం ఎల్లప్పుడూ సాధారణ పౌరులే అని యుఎన్లో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ అన్నారు. ఇప్పటివరకు ఉగ్రవాదుల వల్ల 20,000 మందికి పైగా పౌరులు అన్యాయంగా చనిపోయారని ఆరోపించారు. అటువంటి దేశం పౌరుల భద్రత గురించి మాట్లాడటం అంతర్జాతీయ సమాజం ముఖం మీద చెంపదెబ్బ కొట్టినట్టే అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ మృతి చెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ప్రభుత్వం, పోలీసులు, సైనిక అధికారులు హాజరైన విషయాన్ని కూడా భారత్ యుఎన్లో ప్రస్తావించింది. ఆ దేశం ఉగ్రవాదులు సాధారణ పౌరులను ఒకేలా చూస్తుందనుకునేందుకు ఈ సంఘటనను ఉదాహరణగా పేర్కొంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి పాకిస్తాన్ పౌరులను కవచంగా ఉపయోగించుకోవటాన్ని మేం చూశామని యుఎన్ భారత శాశ్వత ప్రతినిధి హరీష్ అన్నారు.